అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ కోటూరి మానవతరాయ్. జూన్ 2 రేపు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రేపటికి సరిగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అమరుల త్యాగ ఫలితం, ఎంతోమంది పోరాటాల ఫలితం. అంతేకాదు, ఎంతమంది అడ్డు వచ్చినా సీమాంధ్ర రాజకీయ నాయకులు ఎన్నో రకాలు కుట్రలు చేసినా ఆ కుట్రలన్నీ తిప్పికొట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి తెలంగాణను ఇచ్చారు. అందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. 12 సంవత్సరాలు అయినప్పటికీ కొంతమంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పలు దఫాలుగా అవమానపరుస్తున్నారు. అందులో ప్రధానంగా బీజేపీ నాయకత్వం. అంటే బీజేపీ నాయకత్వం తెలంగాణలో వారికి పట్టులేదు కాబట్టి, తెలంగాణలో ఓట్లు పడవు కాబట్టి సీమాంధ్ర నాయకత్వాన్ని, అదేవిధంగా సీమాంధ్ర ప్రజల యొక్క మెప్పు పొందాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పలు దఫాలుగా వారు కించపరచడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అయితే ఏకంగా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తల్లిని చంపి బిడ్డను బతికించినట్లుందని చెప్పేసి, తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన అవమానపరిచిండు. ఇటీవలే బెంగళూరుకు చెందినటువంటి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన పాకిస్తాన్తో పోల్చడం జరిగింది, తెలంగాణను కించపరచడం జరిగింది. ఆయన బీజేపీ నాయకుడు. ఇక పవన్ కళ్యాణ్ గారు రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోకి వచ్చి రాజకీయాలు చేస్తా అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల తన కడుపులో ఉన్న మొత్తం కుళ్ళును మొత్తం కూడా, విషాన్ని మొత్తం కూడా బయటికి గక్కేశారు. కోనసీమ, పచ్చని కోనసీమకు తెలంగాణ ప్రాంతం దిష్టి తగిలింది, అందుకే కోనసీమ మొత్తం కూడా కాలిపోయింది, కాలి బూడిదైంది, బగ్గుమన్నది అని చెప్పి ఆ రోజు మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన అవమానపరిచింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా ఏర్పాటు చేస్తే దాన్ని తప్పుబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగటం నేను బాధపడుతున్నా. 12 రోజులు 11 రోజులు అన్నం తినలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాకిస్తాన్ లెక్క విభజించారని చెప్పి ఆ రోజు ఘోరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించడమే కాకుండా తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న అమరుల యొక్క త్యాగాలను కూడా మీరు అవమానపరిచారు. ఎంతోమంది జైళ్లకు వెళ్ళినాం పోరాటాలు, మేమంతా కూడా ఓయూ జేఏసీగా తెలంగాణ ఉద్యమంలో ఉండి మేము చేసిన పోరాటానికి సోనియా గాంధీ గారు స్పందించారు. కానీ 12 ఏళ్ల తర్వాత కూడా మరి మీలో ఎందుకని తెలంగాణ పట్ల వ్యతిరేక భావనలు మీలో పోవట్లేదు? చక్కగా ఇప్పుడు ఆంధ్ర ప్రజలతో మాకు ఇబ్బంది ఏం లేదు. సాధారణమైనటువంటి సీమాంధ్ర ప్రజలు అందరం హాయిగా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు, అందరు సీమాంధ్ర ప్రజలు. అసలు మేము వాళ్ళని సీమాంధ్రులాగా చూడట్లేదు, వాళ్ళు తెలంగాణ ప్రజలనే చూస్తాను. ఎందుకంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితమో 50 ఏళ్ల క్రితం వాళ్ళు తెలంగాణలోకి వచ్చారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ బిడ్డలు అవుతారు తప్ప సీమాంధ్ర బిడ్డలు కారు. వాళ్ళతో మాకు పంచాయతీ లేదు. కానీ మీరు రాజకీయాలు చేసి ఎవరైతే ఉన్నారో, రాజకీయం పెత్తనం చేయాలి మళ్ళీ సీమాంధ్రపై, తెలంగాణపై అని చెప్పి సీమాంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మాకు పంచాయతీ. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు గౌరవప్రదంగా ఉన్నారు. ఆయన రాష్ట్రంలో ఆయన అధికారం చేపట్టిండు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణలో రాజకీయంగా వేలు పెట్టలేదు. షర్మిల గారు ఏదో ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. మళ్ళీ మా గూటికి రావటం, మా రక్తం కాబట్టి మా గూటికి రావడం జరిగింది. చక్కగా అందరం హాయిగా కలిసిమెలిసి ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించుకుంటున్న తరుణంలో మళ్ళీ మీరు తెలంగాణ పైన పెత్తనం చేస్తా అని చెప్పేసి తెలంగాణకు వస్తా అనంటే తెలంగాణకు దేనికోసం వస్తారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుబట్టి మీరు తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తే అమరులు ఆత్మలు మాత్రం ఘోషిస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మంచిది, ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు కావు, విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు ఇవి. చల్లారిపోయినటువంటి ప్రాంతీయ విద్వేషాలని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా నేను రాజకీయాలు చేస్తానంటే తెలంగాణ సమాజం మాత్రం ఊరుకోదు. ఈ విధంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొండిపట్టు బట్టి
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి తరుణంలో తెలంగాణలోకి వస్తా రాజకీయాలు చేస్తా అని చెప్పి మహబూబాద్కు వెళ్ళటం, రైల్వే స్టేషన్లో ఏ విధంగా తిరుగుబాటు జరిగిందో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అదేవిధంగా అదే తిరుగుబాటును మీరు ఎదుర్కోవద్దు. తెలంగాణ సమాజం ఇప్పుడు ఆలోచనాత్మకంగా చూస్తుంది. చాలా మౌనంగా ఉన్నారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ సమాజం నరనరాల్లో ఉంటుంది పోరాటం అనేది. ఇప్పుడు కాదు. ఈ తెలంగాణ నేల దాదాపు పరాయి పాలనలో, ఆసఫ్ జాహీలు నైజాముల పాలనలో, అంతకుముందు గోల్కొండ కుతుబ్షాహీల పాలనలో, ఆ తర్వాత సీమాంధ్ర పెత్తనంలో నలిగిపోయి అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు వెనుదిరగలేదు. అట్లా పోరాటం చేసిన తర్వాత మా మొర ఆలకించిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి చక్కగా ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించుకోమంటే మా ప్రాంతాన్ని చక్కగా ఇక్కడ మా పాలకులు పరిపాలిస్తున్నారు. సరే, రాజకీయంగా మా మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ ఈ విభేదాలను ఆసరాగా చేసుకొని మేము పానకంలో పుడకలా వస్తాం, మీ మీద పెత్తనం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే ఉండదు. అది గమనించండి. అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. విద్యారంగంలో మీకన్నా మేము ముందున్నాం. మేం చెప్పింది కాదు. ఉన్నత విద్యలో కానీ, విశ్వవిద్యాలయ విద్యలో కానీ, పాఠశాలలో కానీ, లేకుంటే సమీకృత గురుకులాలు పెట్టడం కానీ, అదేవిధంగా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, క్రీడా విశ్వవిద్యాలయం, ప్రమాణాలు పాటించటం, అదే విద్యా ప్రమాణాలు పాటించడంలో మీ ఆంధ్రప్రదేశ్ కన్నా మేము ముందున్నామని చెప్పి మరి యూజీసీ వాళ్ళు చెప్తున్నారు, నీతి ఆయోగ్ చెప్తుంది. అదేవిధంగా అక్షరాస్యత శాతం కూడా మేము 76.9% ఉన్నాం, మీరు 72.4% ఉన్నారు మీరు. కాబట్టి మీరు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి. ఇలా మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, రేపు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీ ప్రణాళికలు వేసుకోండి. అక్కడ మీ జనసేన పార్టీని ప్రతి నియోజకవర్గంలో ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇలా ఉద్యమకారులకు గౌరవం దక్కుతుంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులను దగ్గర రానియలేదు. అదేవిధంగా గద్దర్కి తలుపులు తెరవలేదు. అదేవిధంగా అందశ్రీ రాసినటువంటి పాటను రాష్ట్ర గేయంగా అమలు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అందశ్రీ రాసినటువంటి రాష్ట్ర గేయాన్ని రాష్ట్ర గీతంగా అమలు చేసిండు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతం అనే పాట రేపు ప్రతి ఆవిర్భావ దినోత్సవంలో పాడుకుంటూ అధికారికంగా దాన్ని ప్రకటించుకున్నాం. అదేవిధంగా గద్దర్ పేరిట మీ సినిమా పరిశ్రమలో గద్దర్ పేరిట మరి నంది అవార్డు లాగా గద్దర్ అవార్డులను మేము ప్రకటించినాం. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కళాకారుల్ని, కవుల్ని కూడా మరి కోటి రూపాయలు ఇచ్చి సన్మానించుకున్నాం. జయరాజు, తర్వాత పాశం యాదగిరి గారు, రచయితలు వీళ్ళైతే ఎవరున్నారు జర్నలిస్టులు, అదేవిధంగా గద్దర్ గారు, సతీమణి గారు, వారికి అదేవిధంగా రకరకాలుగా ఎవరైతే ఉన్నారో అట్లాంటి 9 మందిని, సుద్దాల అశోక్ తేజ్, ఇట్లాంటి వాళ్ళని 9 మంది కోటి రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు సన్మానించుకోవడం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు విస్మరిస్తే ఈ ముఖ్యమంత్రి గారు గుర్తించిండు. అందశ్రీ చనిపోతే ఒక ముఖ్యమంత్రి ఒక కన్న కొడుకు లెక్క అంత్యక్రియలు చేసిండు. అది సమాజం, దేశం మొత్తం కూడా చూసింది. ఇక్కడ అంతా సవ్యంగానే ఉంది. రాజకీయంగా మాకు ఏదో మా ఆధిపత్యం, మా పార్టీల మధ్య ఏదైనా చిన్న మేము ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమనవచ్చు, కానీ అంతటితో మీరు వచ్చేసి ఇక్కడ పానకంలో పుడకలాగా రాజకీయాలు చేస్తానంటే కుదరదు. ఇది మాత్రం ఖాయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇలా ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక కమిటీ వేశారు. కేశవరావు, కోదండరాం, అద్దంకి దయాకర్ల నేతృత్వంలో, శోభన్ రెడ్డి, అద్దంకి దయాకర్, అదే రాముల్ నాయక్ లాంటి ఉద్యమకారుల నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులకు న్యాయం జరగబోతుంది. గత కేసీఆర్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులను గాలికి వదిలేస్తే రేవంత్ రెడ్డి ఈ ఉద్యమకారులకు 250 గజాలు స్థలం ఇవ్వాలి, ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి, గుర్తింపు పత్రాలు ఇవ్వాలి, బస్సుల్లో ప్రయాణానికి ఉచిత ప్రయాణం కల్పించాలి, వాళ్ళు బతుకున్నంత వరకు ఎంతో కొంత 10,000, 5,000, 15,000 వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో కమిటీనేసి ఉద్యమకారులను గుర్తించే పనిలో ఉన్నారు. చక్కగా ఉంది, పరిపాలన అద్భుతంగా ఉంది. గతంలో కన్నా 10 ఏళ్ల కన్నా అది ఉద్యమ నీళ్లు నియామకాలు మీద అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వీటిని విస్మరించింది. నీళ్లను ఆంధ్రాకే తాకట్టు పెట్టింది. ఇలా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకు తరలిపోయిన నీళ్లు 720 టీఎంసీలు, కేసీఆర్ పరిపాలనలో తరలిపోయిన నీళ్లు 1420 టీఎంసీలు. ఆయన కూడా మీ లెక్కనే పాపం కేసీఆర్ గారు కూడా కొండనాలకు మందేపోయి ఉన్ననాలకు ఓడగొట్టుకోండు. టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది, అధికారంలో 10 ఏళ్ళు ఉన్నది.
దాన్ని విస్తరించకుండా పక్క రాష్ట్రంలో ఆంధ్రలో విస్తరిస్తా, మహారాష్ట్రలో విస్తరిస్తా, కర్ణాటకలో విస్తరిస్తా అంటే అసలు కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండానే చేశారు, మూలాలు లేకుండానే చేశారు, కోసిపడేశారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ కూడా అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిండు. ఆయన పార్టీలోనే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, అది టీఆర్ఎస్ అనేటువంటి పదాన్ని తొలగించి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రజలు క్షమించలే, వ్యతిరేకించారు. ఇదే ఇంత అస్తిత్వాన్ని పోగొడుతుంది రాజకీయ ప్రయోజనాల కోసం, ఆంధ్రాలో పార్టీ పెట్టడం కోసం తెలంగాణ నీళ్లను, కృష్ణా జలాలను, గోదావరి జలాలను రోజా రొయ్యల కూరకు, చేపల పులుసుకు తాకట్టు పెడతావా? బేషన్లు లేవు, బేస్జాలు లేవు, రాయలసీమను రత్నాలసీమ చేస్తావు అంటవా? తెలంగాణని ఎడారిగా చేస్తూ రాయలసీమను రత్నాలసీమగా చేస్తావా అని చెప్పేసి తెలంగాణ సమాజం ఆగ్రహించింది. కేసీఆర్ని ముఖ్యమంత్రి పీఠ నుంచి దింపేసింది. ఇప్పుడు మీరు కూడా మంచిగా ఉన్నారు, మీరు రాజకీయంగా మీ రాష్ట్రంలో చక్కగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగండి, ఎవరొద్దన్నారు మీ రాష్ట్రంలో, అక్కడ చేయండి రాజకీయాలు. కానీ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ పెత్తనం చేస్తా, 12 తర్వాత చక్కగా అన్నదమ్ముల లెక్క కూడా ఇంత కలిసి ఉన్నాం, వీళ్ళ మధ్య మళ్ళా విభేదాలు సృష్టిస్తా అనే విధంగా మీరు మాట్లాడితే, మీరు రేపు వచ్చి మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మానుకోట్లో బుద్ధి చెప్పిందో అదేవిధంగా మీ పైన కూడా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అనేది తెలంగాణ ప్రజల నరనరాల్లో రక్తంలో ఉంటుంది. ఎంత పెద్దవాడైనా సరే పోరాటానికి వెనకాడరు తెలంగాణ సమాజం. మీరే అంటారుగా తెలంగాణ సమాజం అంటే మరి వాళ్ళ మామూలు విషయం కాదు, వాళ్ళు ఎప్పుడు జై తెలంగాణ అంటారు, పోరాటం ముందు ఏ సభ ముందైనా అంటారని. నిజంగానే మాకు వెన్నతో పెట్టిన విద్య పోరాటం. ఇయ్యలేదో 4-5 మనుషులు, కిరాయి మనుషులు, లేకుంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను, తెలంగాణలో ఏ పార్టీలో వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి మిమ్మల్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఏదో రాజకీయంగా ఎదుగుదామని చెప్పి మీ మీటింగ్లు కొంతమంది రావచ్చు, లేకుంటే మీ డబ్బులకు రావచ్చు. కానీ అది బలంగా, దానివల్ల ఏమవుతారు, మీరు బలహీనం అయిపోతారు. ఆంధ్రాలో కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. మీరు రేపు అసలు ఉన్న స్థానాలలో వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా బీజేపీ ఏదో కుట్రలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇక్కడ ఆంధ్రాలో పెట్టినట్టు ఇక్కడ తీసుకొచ్చేద్దాం, ఓట్లు జీర్దాం, కాంగ్రెస్ గెలుపును రెండోసారి కాంగ్రెస్ గెలవకుండా అడ్డుకుందాం అనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నట్టు స్పష్టంగా ఉంది. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలను తెలంగాణ సమాజం ముందే పసిగడుతుంది, కూకటి వేళ్లతో సహా వేరివేస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. మీరంటే మా గౌరవం, చిరంజీవి గారన్నా మా గౌరవం. వారు కష్టపడి కింది స్థాయి నుంచి ఎవరు అండలేకుండా స్వయం కృషితో ఎదిగి వచ్చినటువంటి కథానాయకుడు చిరంజీవి గారు. అదేవిధంగా వారన్నా మీరన్నా మీ సినిమాలు చూస్తాం, చక్కగా 12 ఏళ్ళుగా మీరు అవమానపరిచినా సరే మేము సరే మీ ప్రాంతంలో మీరు రాజకీయాలు చేసుకుంటున్నారు మాకెందుకులే అని చెప్పి మేము మా ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయం పాలనలో ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇలా శ్రీకాంతాచారి తల్లిని ఇలా మహిళా కమిషన్ మెంబర్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. చాకలి ఐలమ్మ నైజాముకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ మనవరాలకు ఇలా మహిళా కమిషన్లో చోటు కల్పించింది. రేపు తెలంగాణ ఉద్యమకారులని 250 గజాలు ఇచ్చి గౌరవించుకుంటున్నాం. అందశ్రీ రాసిన పాటను రాష్ట్ర గేయంగా మలుచుకున్నాం. ఇట్లాంటి తరుణంలో మీరు వచ్చి ఏం చేస్తారు? నిజంగా మీరు వచ్చి అమరవీరుల స్తూపాన్ని తాకినా అది మైలబడుతుంది. మళ్ళీ దాన్ని శుద్ధి చేయాలి మా తెలంగాణ పౌరులు, తెలంగాణ ఉద్యమకారులు. దయచేసి తెలంగాణ పర్యటనను విరమించుకోండి, ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయండి. అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క గుర్తింపును పోగొట్టుకోవద్దు. కేసీఆర్ చేసిన తప్పును చేయొద్దని తెలియజేస్తూ జై తెలంగాణ. నమస్తే అందరికీ.